నమస్తే. మనతో మాట్లాడడానికి ప్రముఖ డైరెక్టర్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక గేమ్ చేంజర్ అని చెప్పి ఎవరు ఊహించి ఉండారంటారా? మధ్యలో ఇంకా అల్లు అర్జున్ కూడా మధ్యలో సపోర్ట్ చేయలేదు. సో ఇది ఊహించి ఉండకపోవచ్చు అంటారా? యాక్చువల్గా ఈ పొలిటికల్ సినారియోలోను సినిమా ఫీల్డ్లోను ఎవరు మన అల్లు అర్జున్ ఒక బచ్చా. వాళ్ళ ఫాదర్ మేబీ ఒక ప్రొడ్యూసర్గా ఎదిగాడు. అతను కూడా మామూలు ప్రొడ్యూసర్ చిన్నప్పుడు మేము కళ్ళ ఎదురుగుండా ఎదిగాడు. చిరంజీవి లాంటి ఒక బంగారు బాతు దొరకడంతో ఆ గుడ్డులు అమ్ముకుంటూ పైకి వచ్చాడు. ఓకే, అతను కూడా పెరిగాడు. ఓకే, రాను ఎవరి కాళ్ళకి పిల్లలు పుడతారో వాళ్ళ స్వార్థం ఏర్పడుతూ ఉంటుంది. అందులోనూ ఇతను కొంచెం మంచి యాక్టర్ ఎవరు అల్లు అర్జున్. ఓకే, సో వాళ్ళ కాంపిటీషన్ ఉంటుంది. రామ్ చరణ్కి, జూనియర్ ఎన్టీఆర్కి, అల్లు అర్జున్కి ఉంటుంది. ఆ విధంగా ఇతను ప్లాన్డ్గా అతను కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వడం, పాన్ ఇండియా అయిపోవడం, దానికి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఏం చేశారో మొత్తానికి ఎప్పుడు రాని నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత ఒక సోషల్ డెకరం మెయింటైన్ చేయాలి. నీకు ఫ్యామిలీ ఉంది, ఎవడు అల్లు అర్జున్ అది మెయింటైన్ చేయలేదు అతను. అందుకు ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన బ్రదర్ ఎందుకన్నాడంటే, పవన్ కళ్యాణ్కి కూడా అల్లు అరవింద్ అంటే హేట్ చేస్తాడు. ఏంటి, ఇతన్ని చిన్నప్పటి నుంచి అతను ఒక ఇంటర్వ్యూ బుక్ని చూశాడు అల్లు అరవింద్. అతనికి ఆ తత్వం ఉంది, అలా చూసే తత్వం ఉంది. ఎవడైతే మార్కెట్ ఉందో ఆడితో మాట్లాడతాడు. అదేందా అది ఉంది అతనికి, బాగానే ఉంది. నాకు బాగా తెలుసు ఆ విషయం. అది ఇప్పటికి వయసు వచ్చింది కాబట్టి, క్షవరం అయితే కానీ ఎవరో రాదు కాబట్టి, ఒక కొడుకు ఇద్దరు కొడుకులు పైకి రాలేదు కాబట్టి ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఇవన్నీ తప్ప ఇంకా ఎవడో డబ్బుల ప్రకారం కాదు, డబ్బుల ప్రకారంగా ఎప్పుడో సంపాదించారు, వెనకేసుకున్నారు. ప్రజారాజ్యంలో వచ్చిన డబ్బులే వెనకేసుకున్నారు. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వీళ్ళ ఫాదర్ని తిట్టడం, ఎవరో పవన్ కళ్యాణ్ తిడతా ఉంటాడు బయట. జానీ సినిమా అప్పుడు తెలుసు మాకు. ఇవన్నీ మనసులో పెట్టేసుకుని ఇతను కొంచెం కలుషితమైన మనసుతో ఉంటాడు ఎవరు బన్నీ. అది ఉంటే మరి మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్స్ ఒక 70% ఉంటారు, ఇతనికి 30% ఉంటారు కదా. ఈ 70% ఇతను దుమ్మెత్తేస్తున్నారు, వచ్చే సినిమా పోవాలని చూస్తున్నారు. అది సినిమాని బట్టి ఆడితే మిగతా స్టేట్లో కూడా పాపులర్ అయిపోయింది ఇతను. దానికి వర్కౌట్ అవుతుంది. కానీ ఎంత కొంత ఎఫెక్ట్ ఇస్తుంది. చూడండి, పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు దెర్ విల్ బి ఏ నెగిటివ్ ఎఫెక్ట్. మీరు అతను చేసిన పొరపాటుకి ప్రొడ్యూసర్ దెబ్బైపోతాడు. అదేంటప్పుడు మీకు ప్లస్ ఆ పాట కూడా బాగోలేదు. సో ఈ టైంలో పవన్ కళ్యాణ్ ఇంత బంపర్ మెజారిటీ వస్తుందని ఊహించలేదు, ఇంత గేమ్ చేంజర్ అవుతాడని ఊహించలేదు పాపం. బికాజ్ బచ్చా కాబట్టి ఊహించాలి. ఎవ్రీ డే ఈజ్ నాట్ యువర్ డే, ఎవ్రీ డాగ్ హ్యాజ్ అ డే. అంచేత మిస్టర్ బన్నీ తెలియాలి. ఇప్పటివరకు నేను యాక్టర్గాను పైకి వచ్చావు కాబట్టి సపోర్ట్ చేసినా కూడా ఇక్కడ మట్టుకు అక్కడ వాళ్ళు నిలబడుతున్నప్పుడు ఫ్రెండ్లీగా వెళ్ళి ఆడెక్కడ పబ్లో కలిసాడట. ఆడవాడు వైఎస్ఆర్సీపీ వాడికి అర్జెంటుగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి అంటే, నీకు ఫ్రెండ్స్ లేరు అనమాట. నాకు అన్ని పార్టీలో ఉన్నారు. ఫర్ ఇన్ఫర్మేషన్, గెలిచిన వాడితో సినిమా తీసుకోవడం ఉన్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లోనే పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు. 70-80 మంది చూపించగలను నేను. ఓకే, సో అలాగే నీకు లేరు అంటే ఎవడో దొరికాడు నీకు, ఆడికి వెళ్ళిపోయాడు. ఎవరు బ్యాడ్ అయిపోయారు, టోటల్గా గ్రాస్గా బ్యాడ్ అయిపోయింది నువ్వే. నేను తిట్టుగా తిడతారు. మన వీడియోస్లోనే ఆ టాపిక్ ఏదో వచ్చింది, ఆ పుష్ప 2 సాంగ్ గురించి. ఆ కింద చూసాను సార్, అన్నీ చూడడం 5-6 చూస్తాను. నన్ను కానీ ఎవరు తిడుతున్నాడు అని చెప్పేసి ఫుల్గా తిడుతున్నారు. నన్ను తిడతారు వాళ్ళకి ఇష్టం కాకపోతేనే, బట్ ఇది తిడుతున్నారు అనమాట ఇతన్ని. జై మెగా ఫ్యామిలీ అని, జై పవన్ కళ్యాణ్ అని, వీడి దెబ్బ అయిపోతాడని వాళ్ళు పెట్టారు మన వీడియోలోనే. సో అది నీకు టోటల్గా బ్యాడ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాడ్ అవుతావు, తెలుసుకోవాలి. ఎవ్రీడే బికాజ్ యువర్ ఇన్ ఎ బిగ్ ఫ్యామిలీ. నీకంటే 10-15 ఏళ్ళు పెద్దోడు అతను. ఓకే, అంత ఇదిగా ఉన్నప్పుడు అతను ఎటువంటి స్టారు, మీలాగా పాన్ ఇండియా కూడా కాదు. ఒకసారి చాలా ఇదిగా మాట్లాడాడు, నాకంటే పెద్ద స్టార్లు మహేష్ బాబు. ఏం కాదు, అది ఊరుకుంటే దెబ్బ. వీళ్ళందరూ ఉండండి. మహేష్ బాబు కూడా కమ్మా ఫీల్డ్కి బాగా ఉంటుంది. మహేష్ బాబు సిస్టర్, ఆ మహేష్ బాబు సిస్టర్ అయితే వాళ్ళ ఫాదర్ ఇంటి పేరు పెట్టుకుంటుంది. నీకు ఇంటి పేరు లేదా? గట్టమనేటి నీ మొగుడు ఇంటి పేరు నువ్వు పెట్టుకోవాలి. అంటే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్మేసుకుని అక్కడ అంతాను. మహేష్ బాబు చెల్లి అక్క రమేష్ బాబు, అది చచ్చిపోయి అతను ఇంకా ఫీలింగ్ ఎక్కువ. అంచేత అవన్నీ తెలుసుకుని జాగ్రత్తగా బిహేవ్ చేసినోడే మహేష్ బాబు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత తెలుసుకున్నాడు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో ఒక చిరంజీవి తరపున చాలామంది హీరోలు వెళ్తున్నారు ఇప్పుడు. అటువంటిప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అటువంటిప్పుడు నువ్వు మళ్ళీ అందులోంచి బయటకు వచ్చి
ఆముదపు ఏమంటారు అలాగా మంచి వృక్షాలు ఒక గంజాయి మొక్కలాగా నువ్వు వచ్చి నువ్వు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడానికి వెళ్ళటం ఇంట్లో చేయలేబట్టి లేకపోతే టీవీలో చెప్పాలి ట్వీట్ ఇవ్వాలి, అది చేయకూడదు. బికాజ్ నేను ఇంపార్టెంట్ పర్సన్, నేను ఇంపార్టెంట్ బ్రిస్క్ దాన్ని ఏమంటారు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడు అప్పుడు పవన్ కళ్యాణ్. 10 సంవత్సరాల నుంచి కష్టపడి ఇప్పటి వరకు నిలబడి ఆ కష్టాన్ని ఫలితంగానే వాళ్ళకి అతనికి రిజల్ట్ ఇచ్చారు. నువ్వు అలాగ వస్తాను అనుకోలేదు. నవ్ ఈజ్ అ గేమ్ చేంజర్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్. కానీ చేసిన పొరపాటు ఏంటంటే 50 సీట్లు ఇస్తే కానీ ఒప్పుకోకుండా ఉండవలసింది. ఆ 50 కూడా గెలిచి ఉండేవాడు. అలా గెలిచి ఉంటే చంద్రబాబు నాయుడు నీ చేతిలో ఉండేవాడు. ఇప్పుడు కొంతకాలానికి అతను నిన్ను సైడ్ ట్రాక్ చేయడానికి చూస్తారు, ఆ ఎలిగేషన్ పట్టుకోవచ్చు. కానీ కష్టం. ఆల్రెడీ మనవాడు లోకేష్ అన్నాడు, మరి ఇప్పుడు గెలిచారు కదా ఆయన జనసేనే కదా మేం చేసింది అని ఎవడు అడుగుతుంటేనే అంటే మాకు అదే చంద్రబాబు నాయుడుకి వచ్చినాయి, వాళ్ళకి వచ్చినాయి, విజయ్కి వచ్చినాయి, అవి వచ్చినాడు. ఆ వేషాలు తప్పవు ఇక్కడ. మీ అందరికీ వచ్చిన రావడానికి కారణమే పవన్ కళ్యాణ్. అది గుర్తుపెట్టుకోవాలి మిస్టర్ లోకేష్. ఆల్రెడీ అంటారా ఎందుకు చేయడు చేయకపోతే ఊరుకుంటారు రేపు ప్రజలు. సోషల్ మీడియా ఊరుకుంటుంది అలాంటి ఎక్కడ హై లెవెల్ వెళ్తుంది, ఇంకా హై పిచ్లో వెళ్తుంది. నువ్వెవరు నిన్న కాక మొన్న వచ్చి నీకు ఏ అర్హత లేకుండా మీరు బిరెస్ట్ ఇచ్చాడు మీ ఫాదర్ అంచేది. ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. బికాజ్ లాస్ట్ టైం కూడా ఎన్ఆర్ఐస్ కమ్మాస్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళు గెలలేదన్నాడు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే గెలిచాడు. దాని తర్వాత చేయలేదు, 23 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు చేశాడు, మొత్తం వచ్చినాయి. సో గుర్తుపెట్టుకోవాలి ద రీజన్ బిహైండ్ యువర్ సక్సెస్. ఒకటి జగన్ మీద హేట్రెడ్, 2 పవన్ కళ్యాణ్ కలిపాడు. వ్యతిరేక ఓటు అంతా కూడా అతనికి పాడకూడదు అని. అండ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరో ఆఫ్ ది సిల్వర్ అంటే సిల్వర్ స్క్రీన్ సిరీస్, హీరోస్ ఆఫ్ ద సిరీస్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్. పాలిటిక్స్ లో కూడా హీరో అని చెప్పుకోవచ్చా? అదే మరి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అని ఊరిని ఎగ్జాంపుల్ చెప్పారు. మ్యాన్ ఆఫ్ ద పొలిటికల్ సిరీస్ అని. నేనేమంటే మ్యాన్ ఆఫ్ ద స్టేట్, హీరో ఆఫ్ ద స్టేట్. ఇండియాలోనే ఏ పార్టీకి రాలేదు నిలబడిన ప్రతి సీటును. పవన్ కళ్యాణ్ ఒకటికే వచ్చినాయి. చేసిన పొరపాటు ఏంటి, నిన్న అప్పుడు మోసం చేసి ఒప్పించారు 21 సీట్లకి. నువ్వు అప్పుడే 40-50 సీట్లు వచ్చి ఉంటే వచ్చేసి ఉండి అప్పుడు ఎవరి చేతిలో ఉండవు. నేను చీఫ్ మినిస్టర్ని, తర్వాత నువ్వు ఉండాలి. ఇప్పుడు కూడా ఒక 2.5 ఇయర్స్ పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి చీఫ్ మినిస్టర్, డెప్యూటీ కాదు, చీఫ్ మినిస్టర్ ఇవ్వాలి. దాని తర్వాత 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేయాలి. నీకు సరదాగా ఉంటే మీ అబ్బాయికి ఇవ్వాలి. మీ అబ్బాయికి చేసే అంత సీన్ లేదు, ఎందుకంటే అతనికి అనుభవం లేదు, నాలెడ్జ్ లేదు. జగన్కి కొంచెం దూరంలో ఉన్న ఫ్రాడ్ అతను. ఓకే, ఈజ్ నాట్ రిలయబుల్ పర్సన్. చేత అది నాకు తెలుసు. లాస్ట్ టైం గవర్నమెంట్లో ఉన్నప్పుడే అతను చేసిన లూటింగ్ అంతా మా దగ్గర రికార్డు ఉంది. ల్యాండ్స్లో కూడా నేను బయట పెడతాను కూడా. అంచేత పవన్ కళ్యాణ్ మొత్తం ఏ ఫ్రాడ్ లేని పవన్ కళ్యాణ్ అనుకోవాలి. అతనికి ఏమన్నా ల్యాండ్ ఏమన్నా లబ్ధి దొరుకుతుంది బయట పెట్టండి. పోనీ ఎవడన్నా ఇస్తే గిఫ్ట్గా ఇచ్చి ఉండాలి తప్పితే నువ్వు చంద్రబాబు నాయుడుతో కలిసి అమరావతిలో కానీ రియల్ ఎస్టేట్ ఉంటే ఇప్పుడు బయట పెడతారు. ఇప్పుడు సోషల్ మీడియా ఎందుకు ఊరుకుంటుంది? మీ మీడియా నాకేమి సపోర్ట్ చేయలేదు, నన్ను అర్థం చేసుకోలేదు అన్నాడు ఎవరో సోషల్ మీడియాని ఉద్దేశించి. ఎందుకు చేయాలి? నీకు మెయిన్ మీడియా నీకు సపోర్ట్ చేస్తుంది. ఈటీవీ, TV5, మహా టీవీ వీళ్ళందరూ చేస్తారు కదా. ఇప్పుడు ఎంటర్ అయ్యే వాళ్ళు భయంకరమైన క్రిమినల్స్ ఉన్నారు. అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యే వాళ్ళు బ్యాంకులని 500 కోట్లకి ఫ్రాడ్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఎంటర్ అయ్యే వాళ్ళు అందరూ తులసి దళంలాగా అందరూ పవిత్రమైన వాళ్ళు ఏం కాదు, ఫ్రాడ్స్ ఉన్నారు అక్కడ. అంటే ఓన్లీ పవన్ కళ్యాణే క్లీన్ అంటారా? పవన్ కళ్యాణ్ ఒక 20 సీట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం వీళ్ళు నోరుకుతాడు అప్పుడప్పుడు. వాళ్ళతో కూడా నేనే కలిసిపోయి నేను ఎట్లా దండ వేసేసి అవి చేసేసి అక్కడ కూడా తీసుకెళ్ళి ఆ టైంలో చెంచాగిరి చేశాడు అనుకో, అతను ఫ్యూచర్ ఉండదు. అంతే. లేదు మేము ఐకమత్యంగానే ఉన్నాం, పవన్ కళ్యాణ్ చిరంజీవి వాళ్ళు పెద్ద కాపులకి ఏం చేయలేకపోయినా కూడా మేము చేస్తామని ముందుకు వచ్చిన క్యాస్ట్ ఇది. మీరే కాదు, మీరు వేయమని తెలుగుదేశాన్ని కూడా వేస్తామని వేశారు కాబట్టి గెలిచింది. నేను ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్. క్వశ్చన్ ఏమైనా కూడా ఎండింగ్ దీంతో ఎందుకు ఎండ్ చేస్తుంది మీకు? బికాస్ ఆఫ్ ద గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్. యూ పీపుల్ వన్. యూ పీపుల్ అంటే ఎవరో టీడీపీ అండ్ ఆల్సో బీజేపీ. లేకపోతే బీజేపీకి సీట్లు రావడం, ఆ బీజేపీ 10 సీట్లు అతనే నుంచోవాలి. బీజేపీకి ఈ రోజున అకౌంట్ వచ్చిందండి ఆంధ్రప్రదేశ్లో బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణే. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వాళ్ళకి పడదు. చంద్రబాబు నాయుడిని హేట్ చేస్తాడు సింప్లీ మోడీ.
కానీ మోడీ కూడా పెద్ద గొప్ప వ్యక్తి కాదని ఇప్పుడు ఈ సోషల్ మీడియా చేసిన బ్యాడ్లో తెలిసిపోయింది కాబట్టి బ్యాలెన్స్ అయింది. మీకు అర్థమైనప్పుడు మీకు తమిళనాడులో ఇంకా చాలా చోట్ల కొన్ని చోట్ల అయ్యింది, బాగా నమ్మేశారు ఒరిస్సాలో. దాని తర్వాత సెపరేట్గా మాట్లాడుకుందాం. మిగతా స్టేట్లో ఎంత బాగా సపోర్ట్ వచ్చింది బీజేపీకి, అది ఎందుకు వచ్చింది అనేది తర్వాత మాట. ఒరిస్సాలో ఎప్పుడు దాని మెజార్టీ వచ్చింది.